వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు ఆసక్తికరంగా సాగుతోంది. నిన్నటి వరకు టాప్ 2 ప్లేస్ల కోసం భారత్ ఆస్ట్రేలియా మధ్య పోటీ నడిచింది. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఓడాక టీమిండియా డౌన్ అయింది. ఆస్ట్రేలియా టాప్ ప్లేస్లో నిలిచింది. కానీ ఆసీస్పై పెర్త్ టెస్ట్లో గెలిచాక భారత్ గ్రాఫ్ మళ్లీ పెరిగింది. 1వ స్థానానికి టీమిండియా చేరింది. ఆసీస్ 2వ స్థానానికి పడిపోయింది. అయితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ట్విస్ట్ ఇచ్చింది. శ్రీలంకపై విజయంతో ఏకంగా 2వ స్థానానికి దూసుకొచ్చింది. ఆస్ట్రేలియాను 3వ స్థానానికి నెట్టేసింది. కంగారూలపై ఒత్తిడిని పెంచేసింది. ఎందుకంటే తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు దూసుకుపోతాయి. ప్రస్తుతం భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య కూడా పెద్దగా అంతరం లేదు. ఆసీస్ సౌత్ ఆఫ్రికా మధ్య కూడా వ్యత్యాసం ఎక్కువగా ఏమీ లేదు. తొలి స్థానంలో ఉన్న ఇండియా ఇప్పటి వరకు 15 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 9 మ్యాచ్ల్లో గెలిచింది. 5 మ్యాచ్ల్లో ఓడింది. 1 మ్యాచ్ డ్రా అయింది. భారత జట్టు విజయాల శాతం 61.11. ప్రస్తుత సర్కిల్లో టీమిండియా ఇంకా 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. 3 మ్యాచ్ల్లో గెలిస్తే నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉన్న సౌత్ ఆఫ్రికా 9 మ్యాచ్లు ఆడింది. 5 మ్యాచ్ల్లో గెలిచింది. 2 మ్యాచ్ల్లో ఓడింది. 1 మ్యాచ్ డ్రా అయింది. 59.26 విన్నింగ్ పర్సెంటేజ్ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా 13 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 8 మ్యాచ్ల్లో గెలిచింది. 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 1 మ్యాచ్ డ్రా అయింది. స్లో ఓవర్ రేట్ కారణంగా 10 పాయింట్లు కోతపడ్డాయి. ఆసీస్ విన్నింగ్ పర్సెంటేజ్ 57.69. న్యూజిలాండ్ కూడా ఇంకా రేసులోనే ఉంది. కివీస్ ఇప్పటి వరకు 12 మ్యాచ్ల్లో ఆడింది. 6 మ్యాచ్ల్లో గెలిచింది. 6 మ్యాచ్ల్లో ఓడింది. విజయాల శాతం 50. శ్రీలంక 10 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 5 మ్యాచ్ల్లో గెలిచింది. 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 50% విజయాలను నమోదు చేసింది. ఇంగ్లాండ్ 6వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ 10 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 9 మ్యాచ్ల్లో గెలిచింది. 1 మ్యాచ్లో చిత్తైంది. విజయాల శాతం 43.75. పాకిస్తాన్ 10 మ్యాచ్లకే పరిమితమైంది. 4 మ్యాచ్ల్లో గెలిచింది. 6 మ్యాచ్ల్లో ఓడింది. పాకిస్తాన్ విజయాల శాతం 33.33. వెస్టిండీస్ 8వ స్థానంలోనే ఆగిపోయింది. విండీస్ 10 మ్యాచ్ల్లో 2 గెలిచింది. 6 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి. విన్నింగ్ పర్సెంటేజ్ 26.67. బంగ్లాదేశ్ 11 మ్యాచ్లు ఆడింది. 3 మ్యాచ్లు గెలిచింది. 8 మ్యాచ్లు ఓడింది. విజయాల శాతం 25. ముఖ్యంగా ఇప్పుడు అందరి ఫోకస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపైనే ఉంది. సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉన్న మిగతా 4 మ్యాచ్లు ముగిసేసరికి ఎలాంటి ఫలితం వస్తుందనేది ఆసక్తి రేపుతోంది.